ఎట్లున్నారులా మంచిగున్నారులే. ఇక గియాటి ముచ్చట ఏందంటే మనందరికి మస్తు యూజ్ అయ్యే ఒక టిప్పు చూపిస్తున్నా చూసేయండి. అయితే ఇంట్లో వాడుకునే వాటర్ బాటిల్స్ గాని, పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టిన వాటర్ బాటిల్స్ ని గాని కడగాలంటే మహాబద్ధకం అనిపిస్తుంది కదా నుల్లా. అయితే గట్ల కాకుండా నేను చూపించే పద్ధతి లాగా క్లీన్ చేయండి. ఎంత మంచిగా క్లీన్ అయితే అంటే సూపర్. అయితే ఒక బౌల్ తీసుకొని రాళ్ళుప్పు, సన్నుప్పు, ఇంకా తినే సోడా మూడేసి మంచిగా కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ ని బట్టి ఉప్పు తీసుకోవాలన్నట్టు. అయితే ఇక ఇవన్నీ మూడింటిని కలుపుకొని బాటిల్స్ లో వేసి మంచిగా ఊపుకుంటా కొన్ని నీళ్లు పోసుకుంటా కడిగేయండి. ఇక పైన కూడా గిన్నెలు కడిగే సోప్తో కాకుండా గీ ఉప్పుతోనే మంచిగా తోముండ్రి. జిడ్డు లేకుండా వాసన లేకుండా మస్తు క్లీన్ అయితే అన్నట్టు. ఇక నేను చూపిస్తున్నా చూసేయండి. లోపల కూడా ఎంత మంచి క్లీన్ అయినాయో చూసిండ్రా ఉల్లా. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా గిట్లనే కడగాలన్నట్టు. అయితే ఎంత తక్కువ అయితే అంత తక్కువ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. ఇది చూసిరు కదా ఉల్లా, క్యాపులు కూడా మంచిగా కొంచెం కొంచెం సాల్ట్ తీసుకొని రుద్దుకుంటా కడిగేయండి. ఇక గిట్లా చేసినాం అనుకో 2 నిమిషాలల్లో నీట్ గా క్లీన్ అయిపోతాయి. ఇక సాయంత్రం మనం క్లీన్ చేసి రాత్రంతా అట్లా ఆరబెట్టినాం అనుకో పొద్దున్నే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎటువంటి వాసన లేకుండా జిడ్డు లేకుండా మంచి క్లీన్ అవుతాయి. మరి ఎట్లున్నది ఈ టిప్పు మీకు నచ్చిందా? ఉంటానా మరి, బాయ్.